అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి, పాలసముద్రం మహిళా అధ్యక్షురాలిని, వైఎస్ఆర్ పార్టీ. మొన్న సోమవారం రోజు మేమందరము వైఎస్ఆర్సిపి మహిళలందరూ మా నాయకురాలు కృపాలక్ష్మి గారి ఆధ్వర్యంలో కార్వేట్ నగరంలో పెద్ద ర్యాలీతో ఎక్సైజ్ సిఐ శిరీషాదేవి గారికి కల్తీ మద్యం విషయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగినది. అయితే దీనిని బురద జల్లేదానికి మన ఎమ్మెల్యే థామస్ సార్ గారు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్ని ఆమె అభివృద్ధిని ఓర్వలేకుండా ఎన్నో మాట్లాడుతున్నారు. ఒక డాక్టరు వృత్తిలో ఉండి, ఒక విప్ హోదాలో ఉండి ఎంత మాత్రం సమంజసం సార్ మీరు మాట్లాడేది? ఇది ఒక మహిళా లోకానికే తీరని అవమానం. ఒక జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండి కృపాలక్ష్మి గారిని ఈరోజు మీకు పోటీ చేసి ఓడిపోయినంత మాత్రాన ఏమి తగ్గిపోలేస్తారామె? ఆమెను అంత అవమానకరంగా మీరు సిగ్గుందా ఏముంది అది ఇది అని మాట్లాడడం, ఒక దళిత మహిళను మీ సోదరి లాంటి దాన్ని ఇలా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం మీకు? అదే ఇప్పుడు మీరు ఈరోజు ఎన్నో కుట్రలు కుతంత్రాలతో ఎంతమంది బౌన్సర్లను తొడుకొని వచ్చి ఎలక్షన్లలో రౌడీయిజం చేసి మీరు ఎమ్మెల్యే అయినారు. ఈ నియోజకవర్గం అంతా ఎస్సీ కుటుంబాలకంతా ఎల్లో కార్డులు ఇచ్చి గెలిస్తే నేను 5,000 ఇస్తానని మీరు అబద్ధం హామీలు ఇచ్చి ఎంతమంది కుటుంబాలకు మీరు ఇచ్చినారు? మీరు ఒక తడవ ఆలోచించండి. మేము వారంలో ఒక రోజు మేము మా నాయకురాల్ని కలుస్తూనే ఉన్నాం సార్. ఏ రోజు మీ మాట కూడా వాళ్ళు అన్నయ్య గారు కానీ ఆమె కానీ ఏ రోజు మీ మాట కూడా ఎత్తరు. మీకు ఏం పని సార్ వాళ్ళ కుటుంబంతో? ఎప్పుడు చూసినా నారాయణ స్వామి కృపాలక్ష్మి అంటూనే ఏంది సార్ ఈ ఏకవచన సంబోధన మీరు చేసేది? ఇంత గలీజ్ మాటలు, ఇంత లో క్లాస్ మాటలు, ఇవి చాలా చూసేవారికే సిగ్గుసేట సార్. మీరు సిగ్గుందే అని అడుగుతారు ఒక మహిళను, అది ఎంత మాత్రం సమంజసం మీకు? మీకేమైనా అసలు చదువుకు మీ వృత్తికే చాలా అవమానకరం ఇది. ఇంకా చెప్పాలంటే ఒక రాష్ట్ర స్థాయిలో మహిళా సంఘాలు అందరూ మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని. ఇలాగే మీరు 83వ